ఒక క్వశ్చన్ ఉత్పన్నమవుతా ఉంది. విజయ్ కనుక సీఎం అవ్వకపోతే కనుక తమిళనాడులో ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజలు పూర్తిస్థాయి మ్యాండేట్ ఇచ్చినారు, అంటే మ్యాజిక్ ఫిగర్ రాలేదు కానీ దరిదాపుల్లోకి నెవరు ఇచ్చినారో అతిపెద్ద పార్టీకి ఎదిగింది తమిళనాడులో. సో డిఎంకే ఏఐడిఎంకే రెండు కలిసినా కానీ విజయ్ సీట్ల దగ్గర కూడా రావు, 106 దగ్గరే ఆగిపోతాయి అనమాట. వీళ్ళకి వచ్చింది 108. సో ఇలాంటి క్రమంలో విజయ్ని సీఎం చేయకపోతే కనుక ఏం జరుగుతుంది తమిళనాడులో? ప్రజల్లో తీవ్రమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టబడతాయి. ఏఐడిఎంకే డిఎంకే కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తే కనుక ఆ రెండు పార్టీలు సజీవ సమాధులు కాబోతూ ఉంటాయి. నెక్స్ట్ 15 to 20 years పాటు విజయ్ ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ కనక వర్షం కురిసిద్ది అంటారు కదా, ఆ మాదిరి అధికార వర్షం కురిసిద్ది. ప్రజలు ఎప్పటికీ కూడా డిఎంకే పార్టీని నమ్మరు. ద్రవిడ పార్టీల యొక్క అస్తిత్వం అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది, పాతాళానికి తొక్కబడుతుంది. ప్రభుత్వాలు అనేది ఇంక భవిష్యత్తులో స్థాపించడం వల్ల కాదు. ఇప్పటికే ఎవరైతే పళనిస్వామి ఉన్నాడో అదేవిధంగా ఏఐడిఎంకే పళనిస్వామి అంటే ఎవరైతే పళనిస్వామి ఉన్నాడో అదేవిధంగా డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఉన్నాడో, వీడి యొక్క రాజకీయ భవిష్యత్తు 15 సంవత్సరాలు అంటే ఇంకా ఆ పార్టీలు సమూలంగా తమిళనాడు ప్రజల మనసులో నుంచి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినట్టే. కేవలం విజయ్ టీవీకే పార్టీకి హద్దు అదుపు లేకుండా అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా, ప్రజాపక్షమైనా, వ్యతిరేక పక్షమైనా, ఏ పక్షమైనా, అన్ని పక్షాలైనా కేవలం విజయ్ మాత్రమే ఉండగలుగుతాడు, ఇంకెవ్వడు కూడా ఉండడు. సో ఒక్క చిన్న తప్పు, ఇప్పుడు విజయ్ సీఎం కాలేదంటే కనుక కంప్లీట్గా వాళ్ళ యొక్క భవిష్యత్తుని డిస్ట్రాయ్ చేసుకునేటువంటి చరిత్రహీనులుగా వీళ్ళు మిగిలిపోతారని చెప్పేసి ఏఐడిఎంకే పార్టీ పొత్తు కోసం డిఎంకే ఎమ్మెల్యేలతో రాజీలు చేసినప్పటికీ డిఎంకే ఈ ట్రాప్లో పడలేదు, స్టాలిన్ పార్టీ ఈ ట్రాప్లో పడలేదు. సో ఇదనమాట. మళ్ళీ చెప్తున్నా, ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆగ్రహవేశాలు, అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చినారు విజయ్కి. దాన్ని కాదని చెప్పేసి వీళ్ళు కనుక బద్ధ శత్రువులు కలిస్తే కనుక ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? 5 సంవత్సరాల పాటు ఏ చిన్నది జరిగినా కానీ రోడ్డు ఎక్కేస్తారు ప్రభుత్వం మీద. ఎవరు? డిఎంకే ప్రభుత్వం అయితే కనుక. అదే టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చిన్న తప్పులు చేస్తే కానీ కొత్తోడు కదా నువ్వు లైట్ తీసుకుంటారు. సో కంప్లీట్గా అస్తిత్వమే సర్వనాశనం అయింది. కాబట్టి ఈ విషయంలో వెనకడుగు వేసినారు ఏఐడిఎంకే డిఎంకే పార్టీ.